కేవీఆర్ న్యూస్ కి స్వాగతం. యోగి5 స్మార్ట్ యోగా మ్యాట్ యాప్ను ఆవిష్కరించిన చంద్రబాబు. దానాపురం దళిత సర్పంచ్కు గుడిసె కృష్ణమ్మ ఎమ్మెల్యే పాదసారథి క్షమాపణ. టీడీపీ నాయకురాలు గుడిసె ఆదికృష్ణమ్మపై SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపాలి. జగన్పై రెచ్చిపోయిన బుచ్చయ్య చౌదరి. చాలామంది స్టార్టప్లు వచ్చాయి. ఇప్పుడు వెరీ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా ఒకటి రెండు కాదు, చాలా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడైతే యోగి5 అని ఒక స్టార్టప్ పెట్టాడు. అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏఐని ఇంటిగ్రేట్ చేసి మ్యాట్ తయారు చేశాడు. ఆ మ్యాట్ మీద నిలబడుకొని మీరు చేస్తే మీకు ఏ డిసీజ్ కావాలంటే అందులో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే సమయంలో మీరు చేసిన తర్వాత మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారో ఆటోమేటిక్గా యాప్ ద్వారా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన, ఒకసారి చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన 2 నిమిషాల్లో, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ పక్క వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కావాలంటే దాని కేసు చూపించేసేయండి ఒక 2 నిమిషాలు, సో దట్ మీరు అందరికీ చెప్పగలిగితే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. Can we show this one? Okay, please take it on. ఇది యోగి5 స్మార్ట్ యోగా మ్యాట్ అండి. నా పేరు మురళీధర్ సోమిశెట్టి, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ యోగి5. సో మేము ఈ స్టార్టప్ ఐడియా వచ్చింది, నా యొక్క హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చినప్పుడు సర్జరీ చెప్పారు, సర్జరీ చేసుకోవాలని. సర్జరీకి వెళ్లకుండా నేను యోగా పాత్కి వచ్చాను. యోగా పాత్కి వచ్చి నేర్చుకున్నాక యోగా ట్రైనర్ అయ్యాను. యోగా ట్రైన్ అయినప్పుడు నాకు అర్థమైంది, ఆన్లైన్ క్లాసెస్లో ట్రాక్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. జూమ్ క్లాస్ ఉన్నప్పుడు చాలామంది కెమెరా ఆఫ్ చేసినప్పుడు అర్థం కాదు ఎన్ని మంది చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. అందులోంచి ఒక ఐడియా వచ్చింది, యోగి5 స్మార్ట్ యోగా మ్యాట్. ఒక మ్యాట్ ఒక టీచర్కి అసిస్టెంట్ లాగా ఉంటుంది, స్టూడెంట్కి ఒక గైడ్ లాగా ఉంటుంది. వాళ్ళిద్దరికీ సరిపోయే విధంగా ఎందుకు మ్యాట్ చేసామంటే, కెమెరా అంటే అందరికీ ప్రైవసీ వల్ల ఇబ్బంది ఉంటుంది కెమెరా ముందు చేయాలంటే. మ్యాట్ అంటే కెమెరా లేకుండా ఇందులో సెన్సర్స్, ఇందులో ప్రతి స్క్వేర్ ఇంచ్లో సెన్సర్ ఉంది. ఈ 2 లేయర్స్ మధ్యన సెన్సర్స్ ఉంటాయి. ఇది ఒక మన పేటెంటెడ్ టెక్నాలజీ, ఇండియా US లో. ప్రౌడ్ విషయం ఏంటంటే ఇదంతా ఆంధ్ర వాళ్ళనే చేసాం. వీఆర్ ద కో-ఫౌండర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మేడ్ ఇన్ ఇండియా అండి, కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. చాలామంది చైనా మ్యాట్స్ వాడుతుంటారు, మేము ఇది ఇండియాలోనే చేసాం, ఎండ్ టు ఎండ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా. సో ఇందులో ఉన్న డివైస్ ఇది హార్డ్వేర్. ఇది మ్యాట్ బ్లూటూత్ ద్వారా యాప్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఈ యాప్ అనేది ఇక్కడ చూపిస్తాను నేను క్విక్గా. సో ఎవరైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే ఏముందంటే కంటెంట్ వస్తుంది మనకి, యూట్యూబ్లో కానీ అన్ని క్లాసులు వస్తాయి. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అది క్లాస్ వస్తూ ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో తెలియదు. ఈ యాప్ ద్వారా ఏముందంటే ఇందులో కంటెంట్ వస్తుంది, మ్యాట్ కనెక్ట్ అయ్యగానే అసలు ఏం చేస్తున్నారు మీరు యాప్ తగ్గట్టుగా, అంటే కంటెంట్ తగ్గట్టుగా. ఒక ఆసన చేయమని అన్నప్పుడు మీరు చేయలేకపోతే కరెక్ట్గా చేయడం ఎలాగో చెప్తుంది, ఒక 2 రీట్రైస్ వస్తుంది, చేసే వరకు మీకు హెల్ప్ చేస్తుంది, చేయకపోతే నెక్స్ట్ మూవ్ అవుతుంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్ అంటే వీడియో కూడా ఆగిపోద్ది మీకు వచ్చే వరకు, తర్వాత ముందుకెళ్తుంది. సో ఇది అడ్వాంటేజ్. ఈ యాప్లో అన్ని క్లాసెస్ ఉన్నాయండి, డయాబెటీస్, స్ట్రెస్ మేనేజ్మెంటు, వెయిట్ మేనేజ్మెంటు. చాలామంది అథ్లీట్స్ ఈ మధ్యన రికవరీతో చాలా కష్టపడుతుంటారు ఇంజురీస్తో. సో అథ్లీట్స్ కూడా క్రియేట్ చేస్తాం. సో అథ్లీట్ వెల్నెస్ ఇది యాపిల్ వాళ్ళు మొన్న రీసెంట్గా లాస్ట్ వీకే హాల్ ఆఫ్ ఫేమ్లో యాప్ని పెట్టారు. ఇట్స్ ఇండియాస్ ప్రైడ్. US లో ఇది హాల్ ఆఫ్ ఫేమ్లో పెట్టారు యాపిల్ వాళ్ళు. అండ్ దిస్ ఇస్ ద యాప్. ఇట్ కెన్ బీ యూస్ఫుల్ ఫర్ ట్రాకింగ్ బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ అండ్ అలైన్మెంట్. థ్యాంక్స్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి మీకు ఏమన్నా. ఇప్పుడు ఇలాంటి యాప్లు చాలా వస్తాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. అందుకే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం మనం క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ. సో దట్ డేటా విల్ బి జనరేటెడ్, ఆల్ డేటా రియల్ టైమ్ సొల్యూషన్ రావాలంటే రైట్ సొల్యూషన్, కంప్యూటింగ్ ఫాస్టర్గా ఉండాలి. అందుకే వీఆర్ గోయింగ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్. దట్ ఈస్ వేర్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ క్వాంటమ్ వ్యాలీ. సో ఆంధ్రాస్ అంతా బ్రెయిన్స్ అన్నీ క్వాంటమ్ కంప్యూటర్స్ మారి తయారు కావాలి. దట్ ఈస్ మై ఐడియా. సో వీఆర్ వర్కింగ్. దీనికి కారణం 25-30 years బ్యాక్ వేసిన ఫౌండేషన్. ఇది ప్రత్యేకమైన సందర్భం. నిన్నటి నుంచి మీరందరూ చూస్తూ ఉన్నారు. మాకు సంబంధించినటువంటి మాలో ఒక్కడైనటువంటి దళితుడిని అవమానించాము అన్నటువంటి ఒక వీడియో తీసుకుని విపరీతంగా దానికి పెడార్థాలు తీస్తా వైరల్ చేస్తున్న సందర్భాన్ని మేము ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ప్రజలందరికీ కూడా నా నేపథ్యాన్ని నేను ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను కూడా అణగారిన ప్రజల వర్గాల నుంచి వచ్చిన వాడిని, ఒక బీసీని. ఎన్నో సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల్లో కానీ దళిత ఉద్యమాల్లో కానీ రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి పోట్లాడేవాడిని. నిరంతరం ఈ ఉద్యమాల్లో మునిగి తేలేవాడిని. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా 10-15 సంవత్సరాలుగా నేను అసోసియేట్ అయి ఉన్నా. నేరుగా నేను ఎప్పుడు కూడా ఈ కండువా వేసుకోవడానికి మొహమాట పడలేదు, ఈ ఉద్యమంలో పాల్గొనడానికి జంకలేదు. జేఎంబీఎం ఉద్యమంలో కూడా ఎన్నో రకాల దళితులకు సంబంధించిన సమస్యల మీద నిరంతరం అసెంబ్లీలో గళమెత్తడమైన, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వీళ్ళ పక్షాన, మా అందరి పక్షాన నిలబడడానికి ఏ రోజు కూడా వెనుకాడిన వ్యక్తిని. ఆ నేపథ్యం నుంచి వచ్చి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎన్నికల సందర్భంలో ఆదోనిలో నేను క్యాండిడేట్గా వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్న సందర్భంలో ఇదే కండువాలు వేసుకొని, ఇదే దళిత ఉద్యమాలకు సంబంధించినటువంటి కండువాలు వేసుకొని జై భీమ్ అంటూ, జై అంబేద్కర్ అంటూ గ్రామాన తిరిగి మేము ప్రజలకు మంచి చేస్తాం, మేము కూటమి ప్రభుత్వం రాగానే దళితులకు కావాల్సిన హక్కుల్ని 100% ఇస్తామనే ఉద్దేశంతో హామీలు ఇచ్చి వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఉన్న ఆదోనిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్న వాళ్ళైతే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, చివరికి మా దైవ సమానులు మందకృష్ణ మాదిగ గారు కూడా ఆ సందర్భంలో మా దగ్గరికి వచ్చి ఇక్కడ నా ఎన్నికల ప్రచారానికి వచ్చి దళిత బిడ్డ, దళితులకు నిరంతరం తోడుండే పార్థసారథిని గెలిపించాల్సిందిగా ఆ రోజు ఆయన ప్రజలను కోరిన విషయాన్ని ఈరోజు సమాజానికి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అటువంటి నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి డాక్టర్ పార్థసారథి నేను ఈరోజు ఒక దళితుడిని అవమానిస్తానా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అట్లాంటి అవకాశమే లేదు అని నేను వివరణ ఇస్తా ఉన్నాను. ఆ రోజు జరిగిన సందర్భం వేరు. ఆ గ్రామంలో మేము వెళ్ళాం. ఆ గ్రామంలోనికి సంబంధించిన సర్పంచ్ చంద్రశేఖరు ఎంతో కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు. ఎన్నికల తరువాత మా ఆలోచన విధానం నచ్చి మేము ఇది అణగారిన ప్రజలకు చేస్తున్న సేవల్ని దృష్టిలో పెట్టుకొని మాతో చేరినాడు, మా పార్టీలోకి వచ్చినాడు. మా పార్టీలో ఎంతో గౌరవంగా మేము చూసుకుంటున్న పరిస్థితిని ఈరోజు మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో మేము గ్రామంలో వెళ్ళి గ్రామం అంతా తిరిగిన తర్వాత ఆయన దూరంగా నిలబడినాడు. మేము ఆలయం కట్ట మీద నిలబడినాం. అది దేవాలయానికి సంబంధించినటువంటి కట్ట, అది దాని మీద నిలబడినాం. ఆయన దూరంగా ఉన్నాడు, అర్థం కాలేదు. నేను చూస్తున్నా ఎక్కడున్నాను ఈ మనిషిని, పక్కన చూస్తాను, లేడు ఎక్కడో దూరంగా జనాల మధ్యలో ఉంటే రావయ్యా అని పిలుస్తా ఉన్నాం. పైకి రమ్మన్నాం. 2 సార్లు 3 సార్లు పైకి రానున్నా, పక్కన ఉండాల్సిన వ్యక్తివి నువ్వు అని పిలుస్తా ఉన్నాం. నాకు అనుమానం వచ్చింది, అతను ఏమన్నా వేరే మతాన్ని ఆచరిస్తున్నాడేమో, అందువల్ల దేవుడి కట్ట మీద నిలబడడానికి ఇబ్బంది పడతా ఉన్నాడా అని నేను ఆ దృష్టితో ఎంక్వైరీ చేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో టీడీపీ లీడర్ అయినటువంటి కృష్ణమ్మ గారు చెప్పారన్నటువంటి మీ అన్ని కూడా మీరు చూశారు. ఇవన్నీ కూడా నేను మీకు ప్రజలకందరికీ కూడా స్పష్టంగా చెప్తాను. ఏ రోజు కూడా అతను ఏ ఒక్క అణగారిన ప్రజల్ని, ఏ ఒక్క బీసీని కానీ, ఏ ఒక్క ఎస్సీని కానీ, ఏది ఒక్క ఎస్టీని కానీ, ఏ ఒక్క మైనారిటీ ఎవరిని కూడా కించపరచాలని కానీ తక్కువ చేసి చూడాలన్న ఆలోచన మాకు ఏ రోజు లేదు. అటువంటి రాజకీయాలే చేయలేదు.
అంబేద్కర్ ఆశయాలని సాధించాలనేటువంటి పట్టుదలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్నాను నేను. నిరంతరం అంబేద్కర్ యొక్కటువంటి ఆలోచనల్ని సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో పనిచేసేవాళ్ళం మేమంతా కూడా. ఎన్నో సందర్భాల్లో బిఆర్ అంబేద్కర్ గారి జీవిత కథని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఎన్నో ఊర్లలో ఎన్నో సభల్లో నేనుగా ప్రస్తావించిన వాడిని. ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తని, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఒక ఉద్యమకారుణ్ణి, నిరంతరం అణగారిన ప్రజలతో ఉండి వాళ్ళ వైపు నుంచి ఉద్యమించే నాలాంటి వాడి మీద ఎవరో దానికి కావాలని వీడియో వైరల్ చేయడం, దాన్ని ఎడిట్లు చేయడం, చిలకలు వలకలుగా చేయడం, ఈ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, దాన్ని ఏదో అవమానం జరిగిందంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది స్పష్టం. నేను ఒక బీసీ ఎమ్మెల్యే అని తెలుసు, నిరంతరం ఉద్యమ స్ఫూర్తితో ఉంటానని తెలుసు. ఇవన్నీ తెలిసి ఏదో రకంగా బీసీలకు మధ్య ఎస్సీలకు మధ్య గ్యాప్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికి కూడా జరిగిన విషయాన్ని మాత్రం మీరందరూ వీడియోలు 1-4 సార్లు వీడియోలో చూడాల్సిన అవసరం ఉంది. నా ప్రమేయం లేనప్పటికి కూడా, నాకు అటువంటి ఆలోచన లేనప్పటికి కూడా, అటువంటి ప్రవర్తన లేనప్పటికీ కూడా నా సమక్షంలో జరిగిన దానికి నేను బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది. జరిగిన సంఘటనల్ని పూర్తిగా ఖండిస్తూ, జరిగినటువంటి సంఘటనలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, మా సర్పంచ్ గారు నిన్నే మాట్లాడినారు కూడా, నాతో ఎలా ఉంటాడు, మా పార్టీలో ఎలా ఉంటాడు, మిగతా వీళ్ళందరికీ కూడా ఊర్లో ఉన్నటువంటి అయ్యా ఒకటి ఆలోచన చేయాలి. ఆదోనిలో మున్సిపల్ ఆఫీసులో ఒక జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో దళితుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకే ఒక్క ఎమ్మెల్యే, అది పార్థసారథి ఎమ్మెల్యే, ఆదోని నుంచి ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకునే ఉద్యమ సంఘాలు. ఇది నిజం. అలాగే నేను అసెంబ్లీలో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఏ గ్రామానికి వెళ్ళినా సరే తారతమ్యాలు లేకుండా చేస్తాను. అందరూ అన్నదమ్ముల్లాగా బతుకు. ఒక 4 రోజుల క్రితం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గం ధనాపురం గ్రామంలో మరి నిర్వహించిన ఒక కార్యక్రమంలో సందర్భంగా దళితులను కించపరిచే విధంగా, అవమానించే విధంగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు పురంధరేశ్వరి గారు ఈ విషయంపై చొరవ తీసుకొని ఖచ్చితంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారిపై, అదేవిధంగా టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వీరు వ్యవహరించిన తీరు దళితుల పట్ల కించపరిచే విధంగా, వీరు చేసిన సైగలు, మాటలు, ఒక దళితుని తీసుకొచ్చి కాళ్ళ వద్ద నిలబెట్టుకోవడము, ఇవన్నీ వైరల్గా మారి సోషల్ మీడియాలో ఈరోజు ఈ విషయము 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మరి కూటమి ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే విధంగా, మచ్చ తెచ్చే విధంగా ఉంది. కాబట్టి వీరు చేసిన తప్పుకు కూటమి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వము వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి వీరిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే సమాజం కోసం ప్రతి పార్టీ పనిచేస్తుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పలుమార్లు నినదిస్తూ ఉంటారు. ఆయన నినాదమే అది. మరి మోడీ శిష్యుడని డబ్బాలు కొట్టుకునే పార్థసారథి గారు మరి ఈరోజు ఒక దళితుడిని ఎస్సీనా క్రిస్టియనా వచ్చి కాళ్ళగండి నిలబడని చూపించడం అనేది చాలా సిగ్గుచేటు. ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిలా పెడుతూ జగన్ రెడ్డి తెచ్చిన పథకాలను తలదన్నే విధంగా పథకాలు అందిస్తూ మరి సంక్షేమ బాటన మన రాష్ట్రాన్ని పరుగులెట్టిస్తుంటే, ఇలాంటి నాయకులు చేస్తున్న ఇలాంటి చిల్లర చేష్టలు
మన కూటమి ప్రభుత్వానికి తలవంపులుగా మారుతున్నాయి. కాబట్టి వీరిని ఉపేక్షిస్తే మరి టీడీపీ పార్టీ పట్ల కావచ్చు, జనసేన బీజేపీ పార్టీలో ఏదైతే కూటమి ఉందో కూటమి పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. 2 రాష్ట్రాల్లో మనకు అవమానం, 2 రాష్ట్రాలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా మన ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఆలస్యత్వం తగదు. ఖచ్చితంగా ఆదుని ఎమ్మెల్యే పార్థసారథిపై, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి వెంటనే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని, వారిపైన ఆయా పార్టీలో క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయము ఇంతటితో ఆగేది కాదు. ఇప్పటికే ర్యాలీలు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి, టీవీ డిబేట్లలో వేడిగా మాట్లాడుతున్నారు. మరి అన్ని విధాలుగా మరి సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్ని విధాలుగా ఈరోజు దళితులపై ఈ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు, అనుచిత చర్యలు, మరి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా వీళ్ళు చేసిన వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు. కాబట్టి మరి ఇంత అద్భుతంగా పాలిస్తున్న ప్రభుత్వము మరి వీరు చేసే చిల్లర చేష్టలకు మనము బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం సుమోటోగా కేసు నమోదు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాము. వీరిని ఇప్పుడు వదిలేస్తే కనుక ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు, మరి చంద్రబాబు గారికి కూడా ఇది చాలా నెగిటివ్గా మారే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా మనం స్పందించాలి. రాజకీయాలని కాదు, ఒక మానవత్వంతో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా కూడా రాజ్యాధికారం సాధిస్తున్నారంటే ఓసీలు కానీ అది ఒక దళితుడైన మా మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల తప్ప మరొకటి కాదు. మరి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ దళితుడు కదా, మరి ఆ జ్ఞానం మరి పార్థసారథి గారికి లేదా అని ప్రశ్నిస్తున్నాము. మరి ఆయన తప్పించుకోవడానికి ఇది ఎస్సీలు బీసీల మధ్య ఏదో అని బిల్డప్ ఇస్తున్నాడు, ఏదో వివాదం అంటున్నాడు. అంత సీన్ లేదు సార్. ఈరోజు ఎస్సీలు జరిగిన అవమానం గురించి ఎస్సీలు ఎంత బాధపడుతున్నారు, బీసీలు అంతే బాధపడుతున్నారు. వాళ్ళ కోసం ముస్లిమ్స్ అట్లే బాధపడుతున్నారు, ఓసీలు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆధునిక అనేది ఒక మిశ్రమ సమాజం. ఇక్కడ అన్ని కులాలు అన్ని వర్గాలు ఉంటాయి. అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటారు, ఒకే చోట భోజనం చేస్తారు, ఒకే చోట టీ తాగుతారు. మరి ఇలాంటి సమాజాన్ని మీరు ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి పాడు చేసే విధంగా మీరు మాట్లాడద్దు. మీకు ఏమన్నా ఉంటే కోర్టు నిరూపించుకోండి మీ నిర్దోషిత్వం, అంతేగాని ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీరు ఖబర్దార్ వార్నింగ్ ఇస్తున్న పార్థసారథి. కుల మతాల మధ్య చిచ్చు పెట్టుకోకుండా నీ రాజకీయం నువ్వు చేసుకో. ఏదో ఇది వర్గాల మధ్య పొట్లాట అనే విధంగా నువ్వు తప్పుడు విధాలు పెడితే మాత్రము నీకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా నీ నోరు అదుపులో పెట్టుకొని ఖచ్చితంగా ప్రజలందరినీ కలుపుకొని పోయే విధంగా నడుపుకోవాలి తప్ప నీవు కేసును తప్పించుకునేకి ఇది బీసీలు ఎస్సీల మధ్య ఒక తప్పుడు నినాదం అనేది నీ యొక్క దిగజాటు రాజకీయము. కాబట్టి మారకపోతే నీకు రాజకీయ సమాధి తప్పదు. ఇప్పటికి నువ్వు తప్పించుకోలేవు. ఖచ్చితంగా కేసు నమోదవుతుంది. నీవు జైలుకు వెళ్ళాల్సిందే పార్థసారథిని హెచ్చరిస్తున్నాము. ఈ విషయాన్ని ఇంత తొందరగా వదిలిపెట్టబోము. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ తీసుకున్నాం. మా ఫారూక్ షిబ్లీ గారి ద్వారా కూడా, మా యొక్క అధ్యక్షుల ద్వారా, అదేవిధంగా వివిధ సంఘాల ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తులు వెళ్ళినాయి. యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా దీని గురించి ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా కేసు ఎస్సీ ఎస్టీ కేసు అవుతుంది. ఖచ్చితంగా ఇద్దరు నాయకులు జైలుకు పోతారు. వీళ్ళపై పార్టీలు కూడా చర్యలు యాక్షన్ తీసుకుంటారు. ఆధునిక గౌరవాన్ని కాపాడుకుందామని చెప్పి పిలుపునిస్తూ అందరూ శాంతియుతంగా సమయం పాటిస్తూ ప్రజాసంబద్ధంగా ముందుకెళ్ళని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆధుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. నువ్వు నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగనే జగన్మోహన్ రెడ్డి. అయ్యింది ఏదో అయ్యింది. సహనం ఉంది మాకు కూడా, చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపిక నశిస్తే, మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. నువ్వు చేసిన తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ఒకటే, మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు. నిన్న ప్రెస్లో కూర్చొని 2 గంటల 40 నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు. తప్పేమిటి అంటున్నావు. నేను అంటున్నా తప్పేముంది. నిన్ను చంపేస్తే తప్పేముంది. నీ విధానమే మేము కూడా అవలంబిస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, జాగ్రత్త. అధికారంలో ఉన్నప్పుడు అరాచకం సృష్టించావు. అధికారంలో అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యాన్ని హరించి నీ ఇష్టార్థంగా పరిపాలన చేసి, అందుకనే నీకు తగిన గుణపాఠం చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు. మరలా తిరిగి అధికారంలోకి వచ్చేస్తున్నాను మీ పని పడతానంటే
ఎవరయ్యా నీకు ఓట్లు వేసేది? ఎందుకు వేస్తారు? ఎవరికి మేలు చేసావని? కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించే విధానంలో నువ్వు వెళ్తూ ఉన్నావు. కులాలను రెచ్చగొడుతున్నావు, మతాలను రెచ్చగొడుతున్నావు. నీ అరాచక విధానానికి ఒక ఆయుధాలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏం చేసావని నీకు ఓట్లు వేయాలి? ఎందుకు వేయాలి? కనీసం ఏ సమస్య మీద స్పందించావు? గోబెల్స్ ప్రచారం చేయడం తప్పుడు. అదే సోనాధ్యాయం లాగా నీ పరిపాలన అంతా కూడా బంగారంలాగా జరిగిపోయింది, అంత అద్భుతాలు జరిగిపోయినాయి. ఏం చేశావు? ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావా? ఒక ఉపాధి కల్పించావా? ఏమైనా చెప్పు. నీవు ఛాలెంజ్ చేస్తున్నారా? ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం. నువ్వు రా, నేను వస్తా. నువ్వు 5 ఏళ్లలో నువ్వు చేసినదో చెప్పు. నీకు దన్నుంటే చెప్పు, నేను వస్తాం. నువ్వేం చేయలేదో మేము చెబుతాం. కనీసం చెప్పుకోవడానికి ఏం మిగిల్చుకున్నావు నువ్వు? 151 మంది అధికారం ఇస్తే అరాచక పాలన సాగించావు, ముఠా రాజకీయాలను శాసించావు, అవినీతి అక్రమాలను పెంచి పోషించావు, లిక్కర్ స్కాములు, మైనింగ్ స్కాములు, ఆఖరికి టీటీడీ ధర్మశాలను కూడా దోపిడీ చేశావు. నీకు మాట్లాడే హక్కు లేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా చేసావో మనం చూసాం. నాయకులను ఏ విధంగా జైళ్లలోకి పెట్టడానికి ప్రయత్నం చేసావో మనం చూసాం. తప్పుడు కేసులు పెట్టడానికి ఎలా ప్రయత్నం చేసామో చూసాం. ప్రజాస్వామ్యాన్ని అంచివేసావు, హక్కులను అంచివేసావు, ఉద్యోగులను కానీ అందరికీ మోసం దాగా చేసావు. నీకు అందువలన ఒకటే చెబుతున్నాం, ఈ రోజున ప్రజల్ని ప్రభుత్వం వల్ల, ప్రభుత్వం రాకతలికి జరిగిన సంఘటన తెచ్చి ప్రభుత్వానికి పావనం చూస్తావు. నీ వల్ల పోయాడు. నువ్వు వస్తావు, ఏదో ఉద్ధరిస్తావు అనుకున్నాడు. నీ వల్ల అనేక మంది పోయారు, అప్పుల పాలైపోయారు, దివాళా తీసిపోయారు. దోపిడీ ఏదనంటే నీవు నీ అనుచరులు మాత్రమే దోచుకున్నారు. నీవు నీ బంధుజనంతో అధికార యంత్రాంగాన్ని నింపి అరాచకం సృష్టించావు. కితాబులు ఇస్తున్నావు అందరూ గొప్పవాళ్ళని. నువ్వు ఒక దోపిడీదారివి, నువ్వు దొంగవి, పచ్చి దొంగవి, 420 చీటర్వి, ప్రజలను చీట్ చేసావు. నువ్వు కితాబులు ఇస్తావు, వాడు మంచివాడు, వీడు మంచివాడని. లిక్కర్ స్కామ్లో దోషులు అందరూ మంచివాళ్లే, ఎర్రచందనం దొంగలంతా మంచివాళ్లే, మైనింగ్ దోపిడీదారులంతా మంచివాళ్లే. ఈ విధమైన విధానం సరైంది కాదు. ఏదైతే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతూ ఉంది, కష్టాల్లో కూడా ఆదుకుంటారు, చెప్పినవన్నీ అమలు చేస్తున్నారన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు. దాన్ని వమ్ము చేయడం కోసం ఏదైనా ఒక సంఘటన, విశాఖలో పెట్టుబడిదారులు సదస్సు జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసిన సంఘటన మర్చిపోలేదు. అదే చంద్రబాబు గారు విజయనగరం పర్యటనకు వెళ్తానంటే ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న పెద్ద మనిషి నువ్వు. ఇవాళ ఏదైతే యోగా డేగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం రేపు ప్రయత్నం మొదలెడుతుంటే 2 రోజుల ముందు అలజడి సృష్టించడం, దాన్ని తప్పుదారి పట్టించేదానికి ప్రయత్నం. పెట్టుబడులు రావద్దంటావు, ఎవరైనా రాష్ట్రానికి ఆర్థిక సహకారం చేస్తామంటే ముందుకు రావద్దంటావు, వాళ్ళందరికీ తప్పుడు పిటిషన్లు పంపిస్తావు. నీ బతుకే అబద్ధాల బతుకు, నీ జీవితమే అబద్ధాల బతుకు, అరాచక అక్రమాలకి కేంద్ర బిందువు నువ్వు. నీ ఆటలు సాగనేమని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే ఉందో శాంతి భద్రతలు చేతుల్లోకి తీసుకుంటామంటే అయ్యేది కాదు. కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. కఠినంగా వ్యవహరిస్తే నువ్వు బయటకు తిరగలేవు, తిరిగే పరిస్థితి లేకుండా తెచ్చుకోకు. నీకు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా హక్కుల్ని కాపాడుతుంది. ఎవరైనా స్వేచ్ఛగా తమ భావాలను చెప్పుకునేదానికి అవకాశం ఇస్తుంది, తమ నిరసన చెప్పుకునే అవకాశం ఇస్తుంది. అంతేగాని అరాచక ఆటవిక విధానంలో మేము కోసేస్తాం, నరికేస్తాం, ఇంకా సిగ్గు లేకుండా ఇంకెలా సమర్థిస్తావయ్యా? నువ్వు ఎలా నాయకుడు అయ్యావు? ఒక ముఖ్యమంత్రి పదవి చేసావు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, అసెంబ్లీకి రావు, సమస్యల మీద మాట్లాడవు, ఎవరికైనా సాయం చేసావు, నీ జేబులో తీసి రూపాయి సాయం చేసావు. నిన్న 2 పోయారు మీ పార్టీ వాళ్ళే, వాళ్ళకి ఎందుకు సాయం చేయాల? కనీసం మనిషి పడిపోతే తీసి ఆసుపత్రికి పంపితే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకుండా పోయిందే. మానవత్వం లేని పశువులాగా ప్రవర్తిస్తే ఎలాగా?